ఓకే. హాయ్ అందరికి. ఈరోజు మనకి రాయల్ రంబల్ వస్తది. మిడ్ నైట్ 12:30కి రాయల్ రంబల్ వస్తదనమాట. లైవ్ నెట్‌ఫ్లిక్స్‌లో. సో, నెట్‌ఫ్లిక్స్‌లో ఈరోజు మిడ్ నైట్ లైవ్ వస్తది. టైమింగ్స్‌లో కన్‌ఫ్యూజన్ ఉండే. సో, ఇప్పుడు కన్‌ఫ్యూజన్ ఏం లేదు. 12:30కి ఈరోజు 12:30కి లైవ్ అనేది వచ్చేస్తది రాయల్ రంబల్‌ది. 1:30కో మళ్ళా 2:30కో అని మెసేజ్ చేయకండి. 12:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది నెట్‌ఫ్లిక్స్‌లో. అండ్ ఇంకా చాలామంది ఫ్రీగా ఎలా చూడాలని అంటున్నారు. సో, ఫ్రీగా చూడడం అనేది మీరు మర్చిపోర్రి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా చూడొచ్చు. కొన్ని ప్లాట్‌ఫార్మ్ పైన చూడొచ్చు. బట్ ఏమవుతదంటే దానివల్ల ఎంత ప్రమాదం ఉందో మనకు తెలియదు. సో, ఇప్పుడు మనం వేరే ప్లాట్‌ఫార్మ్ పైన చూసినప్పుడు అవి థర్డ్ పార్టీ యాప్స్. సో, దానివల్ల ప్రాబ్లమ్ గూడా ఉండొచ్చు. సో, అందుకనే చెప్తున్నాను ఫ్రీగా అనేది పెట్టుకోకండి. ఉన్నాయి. ప్లాట్‌ఫార్మ్‌లు ఉన్నాయి గానీ బట్ మీరు వాడకండి ఆ ఫ్రీని. సో, చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి కొంతమందికి చెప్పినాను. సో, ఇప్పుడు మళ్ళీ వీడియోలో స్పెషల్‌గా చెప్తున్నాను. సో, అవి వాడడం వల్ల కొంచెం ప్రాబ్లమ్ అనేది రావచ్చు. ఇక మీ ఇష్టం. సో, ప్రాబ్లమ్ వచ్చినా వాడుతా అంటే ఇక నేనేం చేయలేను. నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి. సో, కొంతమందికి ఛానెల్స్‌లో వస్తలేదు. ఎక్కడ వస్తదని ఇంకా డౌట్ ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో వస్తది. సో, సబ్‌స్క్రిప్షన్ తీసుకొని మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబల్ అనే కాదు. డబ్ల్యూడబ్ల్యూఈ ఏ షో అయినా సరే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంటది. అండ్ డేట్ అండ్ టైమ్ పైన క్లారిటీ వచ్చేసింది. సో, మనం ఫిన్ బాలర్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఫిన్ బాలర్ ఈరోజు స్మాక్‌డౌన్ అయిపోయిన తర్వాత ట్వీట్ అయితే చేసిండు ట్విట్టర్‌లో. ఏమని మెన్షన్ చేసిండంటే, కొన్ని కుట్రలు జరుగుతున్నాయి, రాజకీయాలు జరుగుతున్నాయని మెన్షన్ చేసిండు. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఆడమ్ పియర్స్‌ని ఫిన్ బాలర్ అడిగిండు. రాయల్ రంబల్ ఎంట్రన్స్ కోసం. బట్ ఆడమ్ పియర్స్ ఏం చెప్పిండు? అంటే మొత్తం రాయల్ రంబల్ అనేది ఫుల్ అయిపోయింది. ఇక నీకు ఛాన్స్ లేదని మన ఆడమ్ పియర్స్ చెప్పిండు గదా! బట్ ఇక్కడ చూస్తే ఈరోజు స్మాక్‌డౌన్‌లో రాయల్ రంబల్ కోసం ఫిల్ అవ్వలేదు. సో, ఇంకా డిక్లేర్ చేస్తున్నారు సూపర్ స్టార్స్‌ని అని ఈరోజు డేమియన్ ప్రిస్ట్‌ని డిక్లేర్ చేసినారు గదా! ఎంట్రన్స్‌ది. సో, అలా. సో, దాన్ని జూసి ఆ ఫోటోని మెన్షన్ జేస్తూ కొన్ని కుట్రలు జరుగుతున్నాయని నా పైన ఫిన్ బాలర్ మెన్షన్ జేషిండనమాట. సో, మీరొకసారి స్క్రీన్ మీద జూడొచ్చు. కొంచెం బాధ అనిపించింది. సో, ఫిన్ బాలర్ కొన్ని రోజులుగా అనుకున్నంత లెవెల్‌లో కనిపిస్తలేడు. ఒక సైడ్ కిక్‌లా అయిపోయిండు. సో, చూడాలి మరి ఈ సంవత్సరంలో మంచి పుష్ ఏమైనా వస్తదా? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎవా రెయిన్ గురించి మన రాక వాళ్ళ పెద్ద డాటర్. సో, తను ఎన్‌ఎక్స్‌టీకి జనరల్ మేనేజర్‌గా ఉండే. బట్ ఇప్పుడు తను డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఎగ్జిట్ అయిపోయింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఎగ్జిట్ అయిపోయినా అని. సో, ఇప్పుడు రాక్ కూతురు దేనివల్ల ఎళ్ళిపోయిందో ఇంకా క్లారిటీగా తెలియదు. సో, ఎగ్జిట్ అయితే అయిపోయింది. ఇంకా క్లారిటీగా తెలియదు దేనివల్ల అనేది. సో, ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించదు యాస్ ఎ జనరల్ మేనేజర్‌గా. సో, ఇప్పుడు ఉన్నదే జనరల్ మేనేజర్‌గా. సో, ఇప్పుడు ఆ పోస్ట్ నుండి ఎళ్ళిపోతే ఇక కనిపించదు కదా! బట్ రాక్ తీసుకొస్తాడేమో మళ్ళీ చెప్పలేం. ఆ పవర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాన్ బ్రేకర్ గురించి ఈరోజు స్మాక్‌డౌన్‌లో మనకి యాక్సియం వచ్చేటప్పుడు మన బ్రాన్ బ్రేకర్ ఎంట్రన్స్‌ని చూపించినారు. అంటే రాయల్ రంబల్‌లో ఎంత నంబర్‌లో ఎంట్రీ తీసుకుంటారన్నట్టుగా అదొకటి చూపించినారు. నంబర్ 1 ఎంట్రంట్ అని ఉంది బ్రాన్ బ్రేకర్ నేమ్‌తో. సో, ఇప్పుడు అది కావాలనే చేసినారా? లేదంటే ఏదైనా గ్లిచ్చా అనేది మనకి క్లారిటీగా తెలియదు. ఇప్పుడు ఒకవేళ అది నిజంగానే అయిందనుకో, మార్చాలనుకుంటే మార్చొచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇప్పుడు మార్చేస్తది గదా! సో, మెయిన్ బ్రాన్ బ్రేకర్ ఫస్ట్‌లో వస్తే గూడా బెనిఫిట్ ఉంటది బ్రాన్ బ్రేకర్‌కి. ఎందుకంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది గాబట్టి బ్రాన్ బ్రేకర్ ఖచ్చితంగా నంబర్ 1 ఎంట్రంట్‌గానే వస్తే మంచిగుంటదని నాకనిపిస్తుంది. ఫ్యూచర్ అని అంటున్నారు గదా! సో, ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఖచ్చితంగా ఎక్కువ సేపు ఫైట్ చేయాలి. సో, దాంట్లో భాగంగా బ్రాన్ బ్రేకర్ నంబర్ 1 ఎంట్రంట్ లాగానే వస్తే మంచిగుంటదనిపిస్తుంది. బట్ ఇది గ్యారంటీగా చెప్పలేం. ఇది నంబర్ 1 ఎంట్రంట్ అని గ్యారంటీగా చెప్పలేం బ్రాన్ బ్రేకర్‌ది. సో, వాళ్ళది గ్లిచ్ గావచ్చు, కావాలనే యేసుండొచ్చు. అండ్ కన్‌ఫ్యూజ్ జేయడానికి కూడా యేసుండొచ్చు. సో, అది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 2K26 గురించి. సో, మన 2K26 కవర్ స్టార్‌గా సీఎం పంక్‌ని పెట్టింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. నిన్న రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మన సీఎం పంక్ 2K26 కవర్ స్టార్ అన్నమాట గేమ్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రోమన్ రైన్స్ గురించి. ప్యాట్ మెకఫీ షోకి అంటే వీడియో కాల్‌లోనే మాట్లాడిండనుకోండి మన రోమన్ రైన్స్. అక్కడికెళ్ళలేదు. సో, రోమన్ రైన్స్ చాలా విషయాల గురించి మాట్లాడిండు. ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడిండు. అంటే డైరెక్ట్‌గా కాదు, ఇండైరెక్ట్‌గా ట్రిపుల్ హెచ్‌కి ఇచ్చి పడేసిండని జెప్పాలి. సో, అది ట్రిపుల్ హెచ్ గురించే మాట్లాడిండని మీరు అర్థం జేసుకోండి. ఇప్పుడు చెప్తాను. అదేందంటే, ఇప్పుడు 2 సంవత్సరాలవుతుంది క్రియేటివ్ కంట్రోల్ తీసుకొని. ఎక్కువనే అవుతుంది. బట్ రోమన్ రీన్స్‌ని కొంచెం డౌన్ జేస్తూ అంత పవర్‌ఫుల్‌గా చూపించకపోవడం. అంటే ఎప్పుడైతే రెసల్‌మేనియా 40 నుండి చాంపియన్‌షిప్‌ని ఓడిపోయిండో అప్పటినుండి మన రోమన్ రీన్స్ అంత పవర్‌ఫుల్‌గా కనిపించలేదు. అప్పటినుండి జూసుకుంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఏమన్నా ఎవాల్వ్ అయిందా? న్యూ జనరేషన్ సూపర్ స్టార్స్‌ని ఏమైనా బిల్డ్ చేసిందా ట్రిపుల్ హెచ్? ఎవ్వలున్నరిప్పుడు. న్యూ జనరేషన్ స్టార్స్ ఎవ్వరున్నారు? ఎవ్వరు గూడా ఎవరిని గూడా క్రియేట్ జేయలేకపోయిండు అన్నట్టుగా ఈ టైప్‌లో
మన రోమన్ రీన్స్ అన్నాడు. బట్ ఇక్కడ ట్రిపుల్ హెచ్ పేరుని మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ట్రిపుల్ హెచ్‌దే కదా మొత్తం క్రియేటివ్ కంట్రోల్. సో, క్రియేట్ చేయాల్సింది ట్రిపుల్ హెచ్చే కదా! సో, ఇక్కడ ఇండైరెక్ట్‌గా ఇగ మన ట్రిపుల్ హెచ్‌నే అన్నాడనుకోండి. సో, అదన్నమాట. అసలు ఈ 2 సంవత్సరాలుగా ఏం చేయలేకపోయింది. డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఒక న్యూ జనరేషన్ సూపర్ స్టార్స్‌ని తీసుకురావడానికి. సో, ఎవ్వరిని కూడా తీసుకురాలేకపోయిందన్నట్టుగా రోమన్ రీన్స్ అన్నాడు. ఇప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం? మీకేమనిపిస్తుంది దీనిపైన? కింద కామెంట్‌లో చెప్పండి. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటది. వాస్తవమే రోమన్ రీన్స్ చెప్పింది. ఎవ్వళ్ళు మనకు ఎక్కువగా కనిపిస్తలేరు. బ్రాన్ బ్రేకర్ అంటున్నారు గానీ, బట్ అంతగానం కూడా చూపించలేకపోయింది. సో, రోమన్ రీన్స్ వర్డ్స్‌తో యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ అంతే కాదు రోమన్ రీన్స్‌కి బెస్ట్ స్పీయర్ గురించి అడిగినారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బ్రాన్ బ్రేకర్‌ది ఒక బెస్ట్ స్పీయర్ అంటారు గదా! ఇప్పుడు మీ స్పీయర్ బెటరా? బ్రాన్ బ్రేకర్‌ది బెటరా? అన్నట్టుగా ఈ టైప్‌లో అడిగినప్పుడు చూడండి, ఇప్పుడు మనం స్పియర్ గురించి మాట్లాడొద్దు. ఫినిషర్ గురించి మాట్లాడాలి. సో, ఫినిషర్ గురించి మాట్లాడితే నేను డిఫరెంట్ లెవెల్. కానీ బ్రాన్ బ్రేకర్ ఏందంటే, ఇప్పుడు ఏదో స్పియర్ ఇచ్చేసినాం అన్నట్టుగా గాదు. ఏదో గాల్లో ఉరకొచ్చి, గాల్లో ఉండి స్పియర్ ఇవ్వడం కాదు. అదొక ఆర్ట్. సో, ఆ ఆర్ట్ అనేది బ్రాన్ బ్రేకర్‌కి లేదు. నాకు ఆ ఆర్ట్ ఉంది అన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రీన్స్ మాట్లాడిండు. అండ్ అంతే గాదు, బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడిండు. సో, బ్రాక్ లెస్నర్ అంటే ఫోన్ కాల్‌లో డిక్లేర్ జేసింది గదా! మన 'ప్యాట్ మెకఫీ' షోలో. అంటే దాని గురించి మాట్లాడిందన్నమాట. కొంచెం ఫన్నీగా క్రిటిసైజ్ చేస్తూ మరీ అంతగాని ఏమి అనలేదు. అండ్ అంతే గాదు, గ్రేటెస్ట్ రైవల్ అని గూడా మళ్ళీ మెన్షన్ జేసిండు మన బ్రాక్ లెస్నర్‌తో రోమన్ రీన్స్‌కి. అండ్ ఇంకొకటి ఒక పెద్ద టీజ్ అయితే ఇచ్చిండు. సో, ఇదిప్పుడు టీజ్ అనుకోవాలా? ఇంకేదన్నా అనుకోవాలా? అనేది మీరే జెప్పండి. ఇప్పుడు మన రోమన్ రీన్స్ యాస్ ఏ పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌గా వర్క్ జేస్తుండు గదా! ఈ పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌గా వర్క్ జేస్తుండు. అండ్ ఇన్ని రోజుల తర్వాత రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌లో అడుగు పెడుతుండు గదా! సో, ఇప్పుడు రోమన్ రీన్స్ అంట ఇన్ని రోజుల తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ వేరే కంట్రీకెళ్ళి పెర్ఫార్మ్ జేస్తుంది. నేను వేరే కంట్రీకెళ్ళి ఫైట్ జేయాలి. ఇంత దూరం వచ్చి నేనిక్కడ ఫైట్ జేస్తున్న దానికి ఒక రీజన్ అనేది ఉండాలి. సో, ఇప్పుడు ఫ్యాన్స్ నా నుండి ఏదైతే కోరుకుంటున్నారో అది నా నుండి వాళ్ళకి ఇవ్వగలగాలి అన్నట్టుగా ఈ టైప్‌లో చిన్న హింట్ అయితే ఇచ్చిండు రోమన్ రీన్స్. అండ్ ఈ ప్యాట్ మెకఫీ షోలో ఉన్నంత సేపు మన రోమన్ రీన్స్ హ్యాపీగా ఉన్నాడు. అంటే కొంచెం పాజిటివ్‌గానే కనిపించిండు. సో, నేను ఇంత దూరం రావడానికి ఏదో ఒక రీజన్ ఉందని చెప్పిండు. సో, మరి ఆ రీజన్ రాయల్ రంబుల్‌ని విన్ అవ్వడమేనా అనేది మనకి రాయల్ రంబుల్ చూసిన తర్వాత తెలుస్తది. సో, చాలామంది కోరుకుంటున్నారు. ఈవెన్ మీరు, నేననే గాదు. అంటే సౌదీ అరేబియా ఫ్యాన్స్ గూడా నిన్న సీఎం పంక్ అడిగిండు. ఎవరు రాయల్ రంబుల్‌ని గెలవాలని మీరు కోరుకుంటున్నారని ఫ్యాన్స్‌ని అడిగితే, అక్కడున్న ఫ్యాన్స్ అందరూ విత్ వన్స్ సైన్ చూపించినారు. ఓటీసీ అని చాంట్ జేసినారు. ఇగ అక్కడే అర్థమైపోయింది. అంటే ఇప్పుడు వేరే సూపర్ స్టార్స్ గెలవద్దా అని మీరంటారు. లైక్ ఇప్పుడు రెండీ ఆర్టన్ గావచ్చు, ఎల్ఏ నైట్ గావచ్చు. సో, వాళ్ళు గూడా డిజర్వే. వాళ్ళు గూడా గెలిచినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ అక్కడున్న ఫ్యాన్స్ మాత్రం ఓటీసీ అని చాంట్ జేసినారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 17 టైమ్ వరల్డ్ చాంపియన్ జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా ఏమైనా రాయల్ రంబుల్‌లో వస్తాడా? అంటే ఫైట్ జేయడానికి గాదు, బ్యాక్ స్టేజ్‌లో లేదంటే ఏదైనా ప్రోమో కట్ జేయనీకి వస్తాడా అన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. ఎందుకంటే మన జాన్ సీనా ఫోటోని అక్కడ సౌదీ అరేబియా స్ట్రీట్‌లో పెట్టినారన్నమాట. సో, ఇప్పుడు ఒక సూపర్ స్టార్‌ని అడ్వర్టైజ్ చేయకుంటే, ఆ సూపర్ స్టార్‌ని తీసుకురాకపోయుంటే అలా అడ్వర్టైజ్ చెయ్యరు. బట్ కొన్ని కొన్ని సార్లు చేస్తది. బట్ ఇక్కడ పర్టిక్యులర్‌గా జాన్ సీనా ఫోటోని మెన్షన్ చేసింది కాబట్టి మేబీ జాన్ సీనా ఏమైనా వస్తాడు కావచ్చు అన్నట్టుగా అంటున్నారు. సో, చూడాలి మరి జాన్ సీనా వస్తాడా? రాడా? అనేది రాయల్ రంబుల్ చూసిన తర్వాత తెలుస్తది. రూమర్ అయితే ఉంది. బట్ 100% గ్యారంటీగా చెప్పలేం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మ్యాట్ హార్డీ గురించి. సో, మ్యాట్ హార్డీ ఒక ప్రెడిక్ట్ చేస్తున్నాడు. అదేంటంటే ఈ రాయల్ రంబుల్ కోసమే. ఈ రాయల్ రంబుల్‌లో అంట మన సెత్ రాలిన్స్ కన్ఫర్మ్‌గా రిటర్న్ చేస్తాడంట. సో, మ్యాట్ హార్డీ ప్రకారం ఈ రాయల్ రంబుల్‌లో సెత్ రాలిన్స్ సర్ప్రైజ్ రిటర్న్ చేస్తాడు అని ఈ టైప్‌లో ప్రెడిక్ట్ చేస్తున్నాడు. సో, చూడాలి, రూమర్స్ అయితే ఉన్నాయి. సెత్ రాలిన్స్ వస్తాడు అనే దానికి. అండ్ ఇంకొకటి మైకెల్ కోల్ గూడా ఒక గట్టిగా చెప్తున్నాడు. ఈ రాయల్ రంబుల్ అనేది స్టార్ స్టడెడ్ అంట. అంటే స్టార్ పవర్ ఎక్కువున్న సూపర్ స్టార్స్, అంటే కొంచెం చిన్న చిన్న సూపర్ స్టార్స్ గాకుండా పెద్ద సూపర్ స్టార్స్ ఎక్కువగా కనిపిస్తారన్నట్టుగా ఈ టైప్‌లో అంటున్నాడు. చూడాలి మరి ఎంత పెద్ద సూపర్ స్టార్స్ వస్తారనేది రాయల్ రంబుల్ చూసిన తర్వాత తెలుస్తది. ఎందుకంటే కొన్ని సార్లు ఇలానే బుగ్గ బుగ్గ అయిపోయింది. ఏదో అనుకున్నాం, ఏదో జరిగిపోయింది. ఎవరికీ నచ్చలేదు. సో, అందుకనే చెప్తున్నాను. సర్ప్రైజ్ రిటర్న్స్ గూడా ఉన్నాయంట. మన ట్రిపుల్ హెచ్ ఇంతకు ముందే చాలా హైప్ ఇచ్చిండు గదా! సో, దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పి వేస్ట్. హైప్ ఇచ్చిండు. సర్ప్రైజ్ రిటర్న్స్ ఉన్నాయి. సో, అది ఎవరెవరనేది క్లారిటీగా చెప్పలేదు. సో, కొన్ని రూమర్స్ ఉన్నాయి. టిఫనీ స్టార్టన్, క్రిస్ జెరికో, పేజ్ అండ్ ఏలియా నైట్, చాడ్ గేబుల్ అండ్ ఇంకా సెత్ గూడా ఉన్నది. సో, ఇలాంటి రిటర్న్స్ రావచ్చు. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
అండ్ ఇంకా ఏమైనా రూమర్స్ వస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో, బెట్టింగ్ ఓడ్స్‌లో అంటే 4 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి కదా! రాయల్ రంబుల్ కోసం. ఫస్ట్‌గా ఏజే స్టాల్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ గుంతర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉన్నాడు గుంతర్. సో, ఒకవేళ ఏజే స్టాయిల్స్ ఓడిపోతే గనుక ఇక రిటైర్మెంటే. అండ్ నెక్స్ట్ డ్రూ వర్సెస్ సామీ జెన్ మ్యాచ్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ డ్రూకే సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉన్నాడు డ్రూ. అండ్ నెక్స్ట్ ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్. సో, బెట్టింగ్ ఓడ్స్‌లో నంబర్ 1లో లివ్ మోర్గన్ వచ్చేసింది. అండ్ నంబర్ 2లో బియాంకా బెలర్ ఉంది. నంబర్ 3లో రియా రిప్లీ అండ్ దాని తర్వాత టిఫనీ, షార్లెట్ ఉన్నారన్నమాట. సో, టాప్ 5 ఇవి. మాక్సిమం లివ్ మోర్గన్ అండ్ బియాంకా బెలర్ గెలవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే లివ్ మోర్గన్ బ్యాక్ టు బ్యాక్ రాయల్ రంబల్‌లో రన్నర్ అప్‌గా మిగిలిపోయింది. సో, ఈసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఎందుకంటే తనకి స్టార్ పవర్ ఉంది. చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నారు కాబట్టి లివ్ మోర్గన్ విన్ అవ్వాలని అంటున్నారు. లేదంటే బియాంకా బెలర్ అంటున్నారు. చూద్దాం మరి లివ్ మోర్గనా, బియాంకా బెలరా అనేది కొన్ని గంటల్లో తెలుస్తది. అండ్ మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్. సో, చెప్పనవసరం లేదు. నంబర్ 1 ప్లేస్‌లో రోమన్ రెయిన్సే ఉన్నారు. అండ్ నంబర్ 2లో బ్రాన్ బ్రేకర్ ఉన్నాడు. అండ్ నంబర్ 3లో సామీ జేన్, దాని తర్వాత గుంతర్, కోడీ రోడ్స్, ఎలియా నైట్, ఓబా ఫెమి ఈ టైప్‌లో వచ్చేసినారన్నమాట. ఇది లిస్ట్ టాప్ 5ది. అండ్ రెయినీ ఆర్టన్ కూడా కొంచెం పాయింట్‌లు వెనక ఉన్నాడు. చూద్దాం మరి రెయినీ ఆర్టన్ గెలుస్తాడా? గెలవడా? అనేది కొంచెం డౌట్ అని చెప్పాలి. బట్ నెవర్ సే నెవర్. నంబర్ 1లోనైతే రోమన్ రెయిన్స్, బ్రాన్ బ్రేకర్. సో, మాక్సిమం ఏందంటే రోమన్ రెయిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఉంటదని అంటున్నారు రాయల్ రంబల్ విన్నర్ రిజల్ట్ అనేది. సో, ఈళ్ళిద్దరిని దాటెళ్తే మరి ఎవరికెళ్తదనేది కొంచెం క్వెషన్ మార్క్. సో, ఔట్ ఆఫ్ నోవేర్ కోడీ వస్తాడా? ఎందుకంటే స్టోరీ ఉంది కదా! డ్రూ మ్యాకింటైర్‌తో. ఆల్రెడీ నీకు మ్యాచ్ ఇవ్వు అన్నాడు. మ్యాచ్ కావాలంటే కోడీ రాయల్ రంబల్‌నైనా గెలవాలి, ఎలిమినేషన్ చాంబర్‌నైనా గెలవాలి కాబట్టి సో, ఆ టైప్‌లో బుక్ చేశారు కావచ్చు. సో, ప్రెజెంట్‌కైతే రోమన్ రెయిన్స్ నంబర్ 1లో ఉన్నాడు. ప్రెజెంట్ అనే కాదు, ఈ రాయల్ రంబల్ అంటే అనౌన్స్ అయినప్పటి నుండి రోమన్ రెయిన్స్ నంబర్ 1లో ఉన్నాడు. దాంట్లో డౌటే లేదు. సో, ఇవి రాయల్ రంబల్ బెట్టింగ్ ఓడ్స్. ఇప్పుడు మీ ప్రకారం ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిస్తే మంచిగుంటదనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై ఇవ్వలేదు ఎవరికీ దాదాపుగా. సో, ఇప్పుడు నైట్ చూసుకుందాం అవన్నీ. సో, వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. మీరు కంపల్సరీ చూడండి.